వయోవృద్ధులు పాపం. బాధపడక ఇచ్చోట విశ్రమించి మార్గాయాసం తీర్చుకుని వచ్చిన కారణం సెలవీయండి. భూవరా, సౌఖ్యానికి నాకు అన్ని సావకాశములున్నాయి. అయినను నాదొక చిన్న కోరిక. నాకు లభ్యం కానిదొకటి తమరు ప్రసాదించవాలి. లేదను మాటయే ఎరుగని తమ దానం పొందిన ఇరువురికి పేరు ప్రతిష్టలు సుస్థిరమగునని అభిలాష. అభిలాషే కదా. తమ దేహాన్నంటి ఉన్న కవచము, చెవులను అలంకరించిన కుండలములు ప్రసాదించవలే. అందుకు అభ్యంతరముండునా? దేహాన్నంటి ఉన్న కవచము, చెవులను అలంకరించిన కుండలములు. భూవరా, ఈ హాసము అభ్యంతరాన్ని సూచించుతున్నదా? అంగీకారాన్ని సూచించడము లేదు. ఏదో కలవరం కలిగిస్తున్నది. కలవరం? అది నేను నమ్మలేను. కారణం భయకలవరములు మీకు చాలా దూరం. ఎందుకు తమరు అలా అంటున్నారు? సడలిన దేహం, తీరని దాహం, భూసుర వేషము, అందు నిగూఢమైన భయంకర మోసము. వేషమా? ఏమిటంటున్నారు? నేను వేసింది వేషమా? నా సముఖాన వేషం అనవసరం. అయినను ఏదో పవిత్ర కర్తవ్యము తమచే ఈ బ్రాహ్మణ వేషము వేయించి ఉండవచ్చును. కర్ణా, దేవేంద్ర, సురలోకాధిపతి, దేవేంద్ర, దేవేంద్ర, ఎందుకీ పరీక్ష? అడిగిన లేదను వాక్యేరాని ఈ మానవునికి దైవ దర్శనమే భాగ్యమే. సర్వస్వము వసంగనే సిద్ధమేని కేవలం అలంకారప్రాయమైన ఈ కవచకుండలాలిచ్చుటకు మారు పలుకుతున్నా. ఇదిగో. సూర్యదేవ, కన్నా, నీవు దైవ సమానుడవు. ఆహా, దేహాన్నే ఛేదించి దానమిచ్చిన మానవోత్తమ. ఈ దాన ఫలితంగా సంక్రమించిన ఈ భయద వికృత రూపం పోయి నీ పూర్వ సుందర రూపం పొందెదవుగా. ఆహా, అంగదేశాధిపతి సుస్వాగతం. ఏమి సోదరి, నన్ను నీ నాథుడు అపహసించి మాట్లాడుతుంటే చూస్తూ ఈ మౌనం భావ్యమా? నిజమే, ఎవరికి వారే ఆత్మస్థుతి చేసుకున్నట్లున్నది కదూ మా వారి వరస. నేను పలికే స్వాగత వచనం కూడా వినండి. ఏమిటేమిటి? దాన కర్ణ సుస్వాగతం. తగిలిన గాయం నయం చేసి మళ్ళీ నీవదే చోట బలమైన గాయం చేశావే. ఇదేమిటి ఆకారం? నీ కవచకుండలములేవి? యాచకునికి దానం చేశా. ఇవి కూడా దానం ఇచ్చావా? ఏదైతేని ధర్మవ్రతులకు ప్రాణమే తృణప్రాయం కదా. ఆత్మస్థుతి నీకు ఆనందదాయకం కావచ్చు, దాని పరివసానం మేం కదా అనుభవించేది. మామ, అంత జరగరానిది ఏం జరిగింది ఇప్పుడు? మతి ఉంటే మాట్లాడుతున్నావా? సహజమైనట్టి కవచకుండలాలను ధర్మం చేస్తే నీ వీరత్వాన్ని కొరత కాదా? కౌరవ విరోధులు పాండవులను, ఆ అర్జునుడిని ఇంకా నీవు ఎట్లు వధింపగలవు? వజ్రము కంటే దృఢమైనది నా హృదయం, దంకవలదు. హృదయం దృఢమైనది కదా అని చేతిలో ఆయుధము లేక యుద్ధమునకేగిన ఫలితం అసమాన విజయ సాధనము కదా నీ కవచకుండలం. దాన్ని దానమిచ్చి పైగా సమాధానపరచాలని ఎలా ఈ మోసకారి మాటలు? నే తప్పు చేశానండి, వెంటనే అంగీకరించగలను. కానీ ఏవో కుతర్క వ్యాఖ్యానాలు చేయకండి. నేను కృతజ్ఞత లేని మృగముగాను. మనసులో ఉంచుకోండి. మిత్రమా, మనలో మనకు భేదాలుంటే మనకే కదా బలహీనత. గతాన్ని మరచి
ఇక చేయవలసిన కర్తవ్యం ఆలోచించండి. అత్యంత ప్రతిభావంతమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం సాధించుకునుట ఒక్కటే వారిని నాశమునర్చుటకు ఏకైక సాధనం. పరశురాములు ఒక్కరేగా అది తెలిసిన వారు. అవును, అచ్చటికి మన కర్ణుడిప్పుడే వెళ్ళి దాన్ని అభ్యసించి రావాలి. ద్విజులకే కాని వేరు ఏ కులము వారికి వారు విద్యా రహస్యములు చెప్పరని విన్నామే. దానికేమి, నీ ద్విజుడనని బంకుము. నీచాతి నీచం, నేను అబద్ధం చెప్పనా? మిత్రమా, నీ పరువు మంటగలపాలని నాకు లేదు, కానీ మరి నా శపథం నెరవేర్చగల వీరుడు వేరెవరూ నాకు కనపడలేదు. కర్ణ, నా మాన ప్రాణములు నీ అధీనములు. నా కోసం నీవిది చెయ్యాలి. కాదనుకు, ఇదే నీకు నా హృదయాంజలి. మిత్రమా, నీకోసం నేనేమైనా చేయగలను. నా ప్రాణాలనే ధారపోయగలను. అదే నా జీవిత లక్ష్యం. కర్ణ, కర్ణ. బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్త్రాన్ని ప్రయోగించు. అద్భుతం, అద్భుతం. నాయన, నా వద్దకు విద్యకై వచ్చిన శిష్యులలో నీ ఒక్కడవే నా ప్రధాన శిష్యుడవని అర్హత పొందినావు. నీ వల్ల ఈ పరశురాముని కీర్తి ముల్లోకములా వ్యాపించగలదు. గురుదేవ, మీరు విద్యాసాగరు. అందులో చెదిరి చిందిన చిన్న నీటి చుక్క నా విలువిద్య. నా విద్యా సాధనం తమ హృదయకారుణ్య ఫలితం. వీరోచితమైనది నీ వినయం. సంతోషం. నీకు రహస్యం వివరిస్తాను, విను. నీకు నేను ఉపదేశించిన బ్రహ్మాస్త్ర ప్రయోగం అన్ని అస్త్రాల కన్నా మిన్నయ్యనది. దానితో నీకు దిగ్విజయం నిశ్చయం. సాక్షాత్తు దేవుడే ఎదుటి నిలిచిన ఆ అస్త్రం నుంచి తప్పుకొనుట సాధ్యము కాదు. కానీ ఈ దివ్యాస్త్రం నీ ప్రాణం రక్షించుకునే అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించవలనని నియమం సుమా. గురువులాజ్ఞ. నీవిక్కడే ఉండు. నేను పర్వతాగ్రం వరకు వెళ్ళి వస్తాను. బ్రహ్మాస్త్రం ఈ కర్ణుని కోరిక సిద్ధించినది. అర్జునా, నీ అంతం నిశ్చయం. అమ్మా, 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 ఏమిటమ్మా ఇది? ఏదైనా కలగాలి వచ్చిందా? కన్నీరేలమ్మా. అర్జున, నిన్ను ఎవరో వచ్చి వచించు సమయమున ఆ దుష్టిని నేను చంపినట్లు పీడకల వచ్చింది బాబు. భలే, భయం వల్ల దుస్వప్నం, పుత్రవాత్సల్యం వల్ల శౌర్యం మీకు కలిగి ఉండవచ్చునమ్మా. అవును, కొన్ని నాళ్లుగా ఏదో భయం నన్ను వేధిస్తున్నది. ఆ వేళ పోటీలలో కర్ణుని పరాక్రమం చూచానమ్మా ఈ మార్పు మీలో. నిజం పార్థ, సాటి లేని వీరుడతడు. అది కాక బహుబుద్ధిమంతుడు. కాని పోయి చేరిన స్థలము విషభాండం. విషాస్వాదనం చేసి విషపూరితుడవుతాడు. అతని కర్మ మనమేం చేయగలం? ఓ బాబు, ఓ భయపడక పోయి పడుకో నాయనా. అమ్మా, నాకా భయం. రండమ్మా, నిర్భయంగా పండుకుని నిద్రించండి.
ఏమిటిక్కడింత నెత్తురుమడుగు? ఏమీ లేదు గురుదేవా. వంకవద్దు, నిజం చెప్పు. మన్నించండి స్వామి, నా తొడను కీటకం ఒకటి తుడిచి వేసింది. దాన్ని తీసి అవతల విసిరివేదామంటే గురుదేవుల విశ్రాంతికి అది భంగమేమో అని భరించి ఊరుకున్నా. ఒక ప్రక్క ప్రవేశించిన పురుగు మరో ప్రక్కకు తుడిచి వేసినది. దానివల్ల ఏర్పడిన రక్త ప్రవాహమే ఇది. నా సహనం నిష్ప్రయోజనమై గురుదేవుల నిధులకు అంతరాయము కలుగుటనే చేసిన పాపఫలం. నన్ను మన్నించండి స్వామి. నీవెవరు? చెప్పు, నిజంగా నీవు ద్విజుడువా? క్షత్రుయునికి మాత్రమే ఇంత చిత్తస్థైర్యం ఉండుట సంభవం. మోసం చేసి విద్యాభ్యాసం చేయటం ఎంత ద్రోహం! నా మీద ఆన, ఇప్పటికైనా సత్యం పలుకు. గురుదేవ, తపో వారాశి అయిన తమ చెంత విద్యార్జన వాంఛా ప్రేరితుడనే ద్విజుడనని బొంకి నేను ఈ ఆశ్రమంలో చేరాను. మీరే మన్నించి నన్ను రక్షించాలి స్వామి. ద్రోహి, గురుద్రోహి! క్షత్రియ వినాశనములకు శపథము చేసిన నా వ్రతాన్ని భంగపరచి నైత్యానికి తలపడిన నేను నాశనం చేస్తాను. స్వామి మన్నించండి, నా తప్పిదము క్షమించండి. నా ఆప్తుడు రారాజుకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుకీ పాపం చేశాను, అంతేగాని లేకుంటే మీ వద్ద సాహసం చేయగల ధైర్యమా? నీవు చేసిన నేరానికి నీకు నేను ఇవ్వబోవు శాపం ఇదిగో వినుము. దుర్వార ప్రళయ భీకరమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం. అది మాత్రం నీ మరణ సమయంలో మరచిపోదువుగా. గురుదేవా, ఇక తక్షణమే చోటు విడిచిపెట్టి వెళ్ళు. గురుదేవా! దుర్యోధన, మిత్రమా దుర్యోధన! ఓ